ప్రాంతాలు వేరైనా ఎక్కడైనా ప్రతి రైతు పంటలు పండించేది నేలపైనే అని మనం ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ ఇప్పుడు సాగు తీరు మారుతోంది. భూమిలో పోషకాలు లోపిస్తుండటం, సాగు సమస్యాత్మకంగా మారుతుండటంతో శాస్త్రవేత్తలు రైతుల శ్రేయస్సు కోసం సరికొత్త విధానాలను రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు నేలపై, నీటిపై కూరగాయల సాగు గురించి తెలుసు. కానీ గాల్లో పండించడం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, మీరు విన్నది నిజమే. మధ్యప్రదేశ్లో ఓ వ్యవసాయ కళాశాలలో బంగాళదుంపలు సహా ఇతర కూరగాయలను ఎంచక్కా గాల్లో పండించేందుకు రెడీ అవుతున్నారు. అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసం. వ్యవసాయ పరంగా అత్యంత సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది మధ్యప్రదేశ్లోని మాల్వా నిమార్. ఈ ప్రాంతంలో త్వరలో గాల్లో అధిక నాణ్యత గల స్వచ్ఛమైన కూరగాయలు పండనున్నాయి. ఇండోర్లోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఏరోఫోనిక్ ప్రయోగశాల సహాయంతో ఇది త్వరగా సాధ్యం కానుంది. అంతేకాదు, ఈ ల్యాబ్ ద్వారా మాల్వా నిమార్ రైతులు 100 నుంచి 200 రెట్లు అధిక నాణ్యత, వైరస్ రహిత బంగాళదుంపలను ఉత్పత్తి చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన, కెమికల్ రహిత, సేంద్రియ కూరగాయలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో మధ్యప్రదేశ్లోని రాజ్మాతా విజయరాజే సింధియా వ్యవసాయ వర్సిటీ ఇప్పుడు నేల, నీటితో పని లేకుండా గాలిలోనే వైరస్ రహిత, అధిక నాణ్యత గల కూరగాయల పెంపకాన్ని మొదలుపెట్టింది. గాలిలో కూరగాయల పెంపకం కోసం ఇందోర్లో ఒక అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఏరోఫోనిక్ పద్ధతిని ఉపయోగించి బంగాళదుంపలను పండించనున్నారు. గ్వాలియర్లోని బయోటెక్నాలజీ సెంటర్లో పెంచిన టిష్యూ కల్చర్ మొలకలను ఉపయోగించి ఏరోఫోనిక్ పద్ధతి ద్వారా ఇండోర్లో బంగాళదుంపలను ఉత్పత్తి చేయనున్నారు. ఇదే పద్ధతిలో టమాటాలు, మెంతులు, క్యారెట్, ముల్లంగి, పాలకూర వంటి ఇతర పంటలను కూడా పండించవచ్చని గ్వాలియర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ అరవింద్ శుక్లా తెలిపారు. ఏరోఫోనిక్ టెక్నాలజీ ఒక అత్యాధునిక వ్యవసాయ పద్ధతి. గాల్లో సాగు పద్ధతిలో మట్టి అస్సలు అవసరముండదు, నీరు పెద్దగా అవసరముండదు. మొక్కల వేళ్లకు నీటిని తుంపర రూపంలోనే అందిస్తారు. పోషకాలు కలిపిన నీటిని వేళ్ల మీద స్ప్రే చేసేలా ట్యూబ్లను ఏర్పాటు చేస్తారు. ఈ లిక్విడ్ న్యూట్రియంట్స్ మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తాయి. దీంతో మొక్కల వేళ్లు లోతుగా, బలంగా పెరుగుతాయి. ఈ పద్ధతి ద్వారా నియంత్రిత వాతావరణంలో అధిక నాణ్యత, స్వచ్ఛమైన కూరగాయలను పండించవచ్చు. సంప్రదాయ వ్యవసాయంలో ఒక మొక్క 5 నుంచి 7 బంగాళదుంపలను ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ పద్ధతిని ఉపయోగించి పెంచిన బంగాళదుంప 50 నుంచి 200 దుంపలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో బంగాళదుంపల ఉత్పత్తి భారీగా పెరుగుతుంది. ఇండోర్లో 6 గదుల యూనిట్ ఏర్పాటైంది. ప్రతి గదిలో 850 నుంచి 900 మొక్కలను పెంచవచ్చు. ఒక యూనిట్ 70,000 నుంచి 1,50,000 విత్తనాలను ఉత్పత్తి చేయగలదు. ఈ విధానం ద్వారా విత్తన ఉత్పత్తి 100 రెట్లు పెరుగుతుంది.